సిద్దిపేట జిల్లా మర్కూరు మండలం వరదరాజుపూరు గ్రామంలోని వరదరాజుల ఆలయంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఇరవలి గ్రామంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రామస్తులు నిర్వహిస్తున్న సుదర్శన యాగం ఆయుష్ హోమంతో ఆమె పాల్గొన్నారు. ఇక అనంతరం కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. మాకు మోడీది రాహుల్ గాంధీది ఏ కులమైతే మాకేంటి, మేము అడిగేది ప్రజల సమస్యలను పరిష్కరించాలని అని అన్నారు. ఇక ప్రభుత్వం కులగణనను చిత్తశుద్ధితో నిర్వహించండి అని చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ కవిత. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి కోసం ఆలోచన, ప్రతి ఒక్కరు కూడా వారి పుట్టినరోజు అంటే వారు బాగుండాలి, ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నట్టు తెలియజేస్తా ఉన్నారు. ఈ మతం ఆ మతం అని కాదు, ముసల్మాన్ సోదరులు, క్రిస్టియన్ సోదరులు, సిక్కు సోదరులు, హిందూ సోదరులు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా మరి మా చిన్న తమ్ముడు, మా చిన్న కొడుకు, మా పెద్ద కొడుకు, మా మామ, మా అన్న అని చెప్పి ప్రేమగా, అత్యంత ప్రేమగా 50 మంది తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తలుచుకుంటున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఎందుకోసం ఇంత ప్రేమ, ఎందుకు ఇంత తలుచుకుంటున్నారంటే మాకు అవసరమైనప్పుడు మా హక్కుల కోసం ఇవాళ ఆయన పాలన లేని ఈ 14 నెలల్లోనే ప్రజలను నరకం చూపిస్తున్నటువంటి పాలన ఒకవైపు కొనసాగుతుంది. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని ప్రజలు మిస్ అవుతున్నటువంటి సందర్భాన్ని మేము గమనిస్తూ ఉన్నాం. మరి ఆ భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్క గుండె కొట్టుకుంటున్నది. వారి దయ వల్ల ఖచ్చితంగా కేసీఆర్ గారు చక్కటి ఆరోగ్యంతో ఇంకా అద్భుతమైనటువంటి శక్తియుక్తులతోని తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి అందరూ